హలో! హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను క్యాప్సికమ్ మసాలా చేశానండి. చూడండి ఎంత బాగుంటుందంటే అంటే చాలా బాగుంటుందండి. క్యాప్సికమ్ టమాటా చేసినా బాగుంటుంది. కానీ క్యాప్సికమ్ మసాలా అంటే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా అసలు మరికి రసం కానీ, పప్పు కానీ, పప్పుచారు కానీ ఏం అవసరం ఉండదండి. చాలా బాగుంటుందండి. మనం గుత్తి వంకాయ కూర ఎంత రుచికరంగా చేసుకుంటామో అంతే రుచికరంగా కూడా దీనికి అన్నీ అలానే వేసుకొని చేసుకుంటామండి. కానీ చాలా బాగుంటుందండి. రోటీస్లో బాగుంటుంది, దోశల్లో బాగుంటుంది, ఇడ్లీలో కూడా బాగుంటుందండి. మరి ఈరోజు రైస్లో నేను ఈ కర్రీ చేశానండి. క్యాప్సికమ్ కూడా అండి చాలా ఫైబర్ ఉంటుందండి. క్యాప్సికమ్ మనం వారానికి ఒక్కసారి తింటే కూడా చాలా మంచిది. ఇంకా మేము రొటీన్గా తింటాము, రోజు తింటాం అనేవాళ్ళు రోజు తిన్నా కూడా చాలా మంచిదండి. దీంట్లో చాలా చాలా మంచి ఉపయోగాలు మనకు ఉన్నాయండి. కాబట్టి మీరు క్యాప్సికము రోజు తీసుకున్నా మంచిదే, వారానికి 2 సార్లు కానీ ఒకసారి తీసుకున్నా కూడా చాలా మంచిదండి. ఈరోజు మా కర్రీ ఇదండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో మా క్యాప్సికమ్ కర్రీ ఎలా ఉందనేది కొంచెం తెలియచేయండి. మరి కొంచెం లైక్ చేయండి మర్చిపోకండి. నచ్చిందా అండి వీడియో? నచ్చినట్టయితే అలాగే లైక్ చేసుకోండి. అందరికీ కూడా కొద్దిగా షేర్ చేయండి మర్చిపోకండి. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.